2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం మేడం. నమస్తే. 744 ఎపిసోడ్‌లో అంటే మీరెప్పుడూ చెప్తూ ఉంటారు. చాలా మందికి కూడా నేను అనుకున్నది ఎందుకు అవ్వట్లేదు? నేను మెడిటేషన్ చేస్తున్నాను. దానికి సంబంధించి చాంటింగ్ చేస్తున్నాను. అఫర్మేషన్స్ రాస్తున్నాను. బట్ అయినా కూడా నాకు రిజల్ట్స్ కనిపించట్లేదు అనుకునే వాళ్ళే చాలా మంది ఉంటారు. ఎక్కడ స్టక్ అయి ఉంటారంటారు? ఇవన్నీ సరిగ్గా చేస్తున్నామని అనుకుంటారు. అయితే ఎలా ఉంటుందంటే అనుకుంటున్నారు, నిజంగానే దాని మీద చెప్పినంతగా సాధన చేస్తున్నారా? సరైన సమయంలో బ్రహ్మముహూర్తంలో అవ్వచ్చు, రాత్రి పడుకునేటప్పుడు అవ్వచ్చు. మీరు మనస్ఫూర్తిగా, నేను ప్రతిసారి చెప్తున్నది ఒకటే మాట, మనస్ఫూర్తిగా భావనతో, పూర్తి ఫీల్తో, అటెన్షన్తో చేయగలిగినప్పుడు అది సాధ్యమవుతుంది. ఎలా ఉంటుందంటే స్టార్టింగ్ నుంచి చాలా రోజులుగా నేను ఒక ఇల్లు కొనుక్కోవాలనుకున్నాను, లేదా కారు కొనుక్కోవాలనుకున్నాను అనుకుంటారు. ఒకరోజు ఓకే, తనకు నచ్చిన ఇల్లు కొంటారు, తర్వాత తనకు నచ్చిన కారు కూడా కొంటారు. అప్పుడు అంటారు, చూసారా నేను అన్నాను. చూసిన వాళ్ళు ఇల్లు చూసిన వాళ్ళ ఫ్రెండ్స్, బంధువులు అవ్వచ్చు, వచ్చేసి వాళ్ళు అంటుంటారు, నిజమే మీరు అనుకున్న ప్రకారం ఇల్లు కొంటాను అన్నారు, కొనేశారు, లేదా కడతాను అన్నారు, కట్టేశారు, అసలు మీరు చాలా గ్రేటు, లేదా ఇలాంటి కారు కొనాలనుకున్నారు, కొనేశారు, చాలా గ్రేటు అని అంటుంటారు. అంటే ఎప్పుడు అనుకున్నారు మీరు? ఎప్పటికి జరిగింది? ఎప్పుడో ఒక 4 సంవత్సరాల క్రితమో, 5 సంవత్సరాల క్రితమో, అప్పటి నుండి అలా అనుకుంటూ వస్తున్నారన్నమాట. ఎదుటి వాళ్ళు వచ్చి మీకు అవును మీరు ఇది కొన్నారు, చాలా సంతోషం అని చెప్పారు, అప్పటి వరకు బాగుంది. కానీ ఎంత టైం పట్టింది దానికి? ఒక ఇల్లు కొనడానికి, ఒక కారు కొనడానికి, మీరు అనుకున్న ఒక గోల్డ్ కొనడానికి, ఇంకేదైనా పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించుకోవడానికి, దానికి ఎన్ని సంవత్సరాలుగా టైం పట్టింది, అది మీరు ఆలోచించడం లేదు. ఆటోమేటిక్గా వెంటనే అనుకున్న వెంటనే అవుతుందా అంటే లేదు. మరి ఇది ఎలా జరిగింది? అప్పటి నుండే మీరు బహుశా మీకు తెలిసి ఉండకపోవచ్చు. మీరు అఫర్మేషన్లు, మెడిటేషన్లు, విజువలైజేషన్లు అప్పుడు చేసి ఉండకపోవచ్చు, అయినా మీరు వాటిని సంపాదించుకున్నారు కదా. అవును. కానీ ఎప్పుడో 4-5 సంవత్సరాల క్రితం అనుకున్నది ఇప్పుడు జరిగింది. అంటే మీరు అప్పుడు మీ కోరికను మీ సబ్కాన్షియస్ మైండ్లో ఫీడ్ చేసి ఉంచారు. అది ఎప్పుడైతే ఒకసారి చెప్పినప్పటికీ కూడా అది మైండ్లో ఫిక్స్ చేసి ఉంచుకుంటుంది, తన పని తాను చేస్తుంది. మనం ఏది చెప్పినా మీరు చెప్పండి నేను చేస్తాను అని చేతులు కట్టుకొని ఉంటుంది కదా. అదేవిధంగా తన పని తాను చేసింది. కానీ 5 సంవత్సరాలకో 10 సంవత్సరాలకో, మరి అదే కనుక సడన్గా మీకు ఒక 2-3 రోజుల్లో ఖచ్చితంగా ఒక 5 లక్షలు లేదా 2 లక్షలు మీకు కావాల్సి వచ్చింది. దానికి సమయం ఎక్కువగా లేదు, 7-8 రోజులు మాత్రమే ఉంది. మరి అప్పుడేం చేస్తారు? దాని మీద మీ ఫోకస్ అంతా పెడతారు. 24 గంటలు, డే మొత్తము, నైట్ మొత్తము, తింటున్నా, పడుకుంటున్నా, నిద్రపోతున్నా, నాకు డబ్బులు కావాలి, ఖచ్చితంగా ఇవ్వాల్సింది ఉంది, లేదా దాంతో చాలా అత్యవసరం ఉంది. మరి ఆ డబ్బులకు ఎలా ఇదే మీ మనసు, మీ మైండ్ 24 గంటలు దాని మీద తపనతోనే ఉంటారు. అది ఎలా అవుతుందంటే ఇంట్లో ఎవరు పిలిచినా అంటుంటారు, పలుకుతుంటారు, మాట్లాడుతుంటారు, మీరు జాబ్ చేసే దగ్గర ఎక్కడైనా, కానీ మీ మైండ్లో మాత్రం అది రన్ అవుతూనే ఉంటుంది. ఒకరోజు, 2 రోజులు, 3 రోజులు, ఎట్టకేలకు రేపు ఎల్లుండి ఆ అవసరం ఉందన్నప్పటికీ ఈరోజు నైట్ వరకైనా మీకు కావాల్సిన ఆ డబ్బు మీ దగ్గరకు వచ్చేస్తుంది. అది ఎవరు ఇస్తారా, ఏం చేస్తారా, మీరు పదే అనడం ద్వారా ఏ వ్యక్తి నుంచి కావచ్చు, మీరు ఎలా అనుకుంటే అలా ఆ డబ్బు మీ దగ్గరకు వచ్చేస్తుంది ఆల్రెడీ. మరి ఎలా వచ్చింది అంటే పదే మీ మైండ్లో మీ ఫోకస్ అంతా ఒకే విషయం మీద ఫోకస్ చేసి ఉంచడం వల్ల ఆ డబ్బును పొందగలిగారు. మరి ఈ వారం రోజుల్లో మీకు కావాల్సిన 5 లక్షల్ని ఒకే దాని మీద ఫోకస్ చేయడం వల్ల ఈజీగా ఎలాగైతే పొందగలిగారు? పదే అనడం ద్వారా, దాని మీదనే ఏకాగ్రతతో మననం చేయడం ద్వారా మీకు కావాల్సిన 5 లక్షలు పొందగలిగారు. మరి ఇదే విధంగా మీకు కావాలనుకున్న ఆ ఇంటిని, ఆ కారుని ఇన్నేళ్ల సమయం ఎలా పట్టింది? అంటే మనము మనసు పెట్టి ఫోకస్ చేసి దేన్నైతే కోరుకుంటామో ప్రతిదాన్ని, నేను ఇక్కడ చెప్పాలనుకున్నది ఏంటంటే, మన సబ్కాన్షియస్ మైండ్లో మనం ఏది ఫీడ్ చేసి ఉంచినప్పటికీ ఖచ్చితంగా అది చేసే తీరుతుంది. దీంట్లో మనం దాన్ని నెమ్మదిగా కోరుకుంటున్నామా, పూర్తి మన భావన, మనం కావాలనుకున్న ఫోకస్ దాని మీద ఉంచుతున్నామా లేదా అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. దీన్ని బట్టి మనకు అర్థమైంది కదా. మరి అదే 5 లక్షలు 5 సంవత్సరాలు మీరు
కేవలం ఇలా అప్పుడు పెట్టుకున్నట్టు మైండ్లో పెట్టుకుంటే ఇది రావడానికి కూడా మరో సంవత్సరం పట్టొచ్చు, 2 సంవత్సరాలు పట్టొచ్చు. ఇప్పుడు మనకు విషయం తెలిసింది, మన మనీ మంత్ర సబ్జెక్టు ద్వారా సబ్జెక్టు తెలిసింది కాబట్టి చాలా ఈజీగా మనం అనుకున్నవి కోరుకోవచ్చు. ఇక మీదట మీరు కావాలనుకున్న ఈ 10 సంవత్సరాల నుంచి వెయిట్ చేసినట్టు అలా చేసుకోవాల్సిన అవసరం లేదు. కావాల్సిందల్లా మన సబ్కాన్షియస్ మైండ్కి మనకు కావాల్సిన ఒక్క కోరికను అప్పజెప్పడం, దానికి తగినట్టుగా మన అఫర్మేషన్స్ విజువలైజేషన్ చేయడము, పూర్తి భావనతో ఫీల్తో దాన్ని కోరుకోవడం. అలా కనుక కోరుకున్నట్లయితే ఈజీగా ఈ 5 లక్షలను ఎలాగైతే మనం పొందగలిగామో ఆ రకంగా మనం ఇంకా పెద్ద పెద్ద కళలని మనం పెట్టుకోవడమే. ఇకపైన ఇంతవరకు పెట్టింది చాలు. మనం ఇంకొంచెం పెద్ద ఆలోచనలు, పెద్ద కోరికలు పెట్టుకొని వాటిని కూడా తొందరగా రీచ్ అవ్వచ్చు. అదేవిధంగా ఇప్పుడు మనము ఈ 5 లక్షల గురించి ఎలాగైతే కోరుకుంటున్నామో దాని విషయంలోనే అది 5 లక్షలే కాకపోవచ్చు. ఇందాక చెప్పినట్టు ఎప్పుడో ఎక్కడో కోరుకొని పెట్టుకున్నవి ఇప్పటికిప్పుడు నాకు గోల్డ్ కావాలి కోరికగా ఉన్నప్పుడు అది గోల్డ్, ఆ బంగ్లా, కారు ఏదైనా అవ్వచ్చు. దానికోసము అంత సమయం అక్కర్లేకుండా ఇంత చిన్నగా వారం రోజులలో మీకు మీరే పరిశీలన చేసుకోండి. తేడా తెలిసిపోతుంది కదా. వారం రోజుల్లో నేను ఇంత ఈజీగా ఈ 5 లక్షలు సంపాదించినప్పుడు నేను కోరుకున్న నగలు అవ్వచ్చు, బంగారం అవ్వచ్చు. ఆడవాళ్ళు అయితే చాలా ఇష్టపడుతూ ఉంటారు. అది ఎప్పటికో వస్తుందిలే అన్నట్టుగా ఎప్పటికో ఏడాది తర్వాతకి అట్లా పెట్టుకోకుండా మీరు దాని మీద ఫోకస్ చేసినట్లయితే మీరు కోరుకున్న బంగారాన్ని కూడా ఇంత ఈజీగా చేయొచ్చు. అంటే మనము ఏది చెప్పినా మన సబ్కాన్షియస్ మైండ్ విని చేసి పెట్టడానికి రెడీగా ఉంది. కోరుకోవడానికి మనము దాన్ని పెండింగ్ పెడుతూ పోతున్నాం అన్నమాట. అంటే అది కావాలని అనుకుంటాము, దాటేస్తూ ఉన్నాము. ఎలా ఉంటుంది అది అంటే మనం రోజువారీ పనుల్లో సెపరేట్గా ఒకసారి అనుకొని వదిలిపెట్టేస్తున్నాం. అంటే పదే మననం చేస్తూ మీరు ఎక్కడ ఉన్నా ఏం చేసినా ఇందాక నేను చెప్పినట్టు ప్రత్యేకించి 5 లక్షలు తప్పనిసరి అనుకున్నప్పుడు అయితే దానికోసం ఫోకస్ చేశారు. కానీ పర్వాలేదులే కాస్త టైం ఉంది అనుకున్నప్పుడు ఇలా లూజ్గా చేస్తూ మన పనుల వెంట వెళ్ళడం జరుగుతుంది. మీ పనులు మీరు చేస్తున్నప్పటికి కూడా ఒక కన్ను దాని మీద వేసి ఉంచాలి అంటారు కదా. ఆ రకంగా మనకు కావాల్సిన వాటి మీద థాట్స్ పెట్టినప్పుడు అప్పుడు ఈజీగా తక్కువ టైంలో మనకు కావాల్సిన వాటిని ఆకర్షించుకోవచ్చు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్.